ఆరోగ్యవంతమైన దంతాలు, అందమైన పళ్ల వరుస ముఖానికి అందం. అలాంటి వాటి కోసం చాలా మంది అనేక రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. దంతాలు ఆరోగ్యంగా ఉంటే చాలా రోగాలు దరిచేరవు. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చాలా మంది దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంలో అశ్రద్ధ వహిస్తుంటారు. అలాంటి సమయాల్లోనే అనేక సమస్యలు వస్తుంటాయి. పంటి నొప్పి, దంతాలు రంగు మారడం, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం, పళ్ళు పుచ్చిపోవడం, నోటి నుండి దుర్వాసన, పళ్ల వరుస సక్రమంగా లేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యల నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలన్న విషయాలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఏవి సింధూజ. నేను ఎండిఎస్ చేశాను. నేను స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో క్లినిక్ హెడ్గా వర్క్ చేస్తున్నానండి. ఇవాళ మనం యాక్టివ్లో దంత సమస్యలు, వాటిని ఎలా అరికట్టవచ్చు, వాటికి సంబంధించిన రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు అనేవి మనం యాక్టివ్ ద్వారా ఇవాళ చర్చించుకుందాము. డాక్టర్ గారు, చలికాలానికి పంటికి లేదా పంటి చిగుళ్లకు ఏమైనా సంబంధం ఉన్నదా? జనరల్గా వింటర్కి అండి మనకి పంటికి వచ్చే రిలేషన్ ఏముంటుందంటే, మేజర్ ప్రాబ్లము వింటర్లో మనం చూసేది పళ్ళు అనేవి జుమ్మని లాగుతున్నాయి అని చెప్తారండి. ఇప్పుడు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అన్నా కానీ, అమ్మో చలికాలం వచ్చిందండి ఇప్పుడు చేయించుకోవటం కష్టం, జుమ్ అన్నాయి అని చెప్తారు. జనరల్గా దానికి రీజన్ ఏముంటుందంటే అండి, మన పంట్లో అనేవి ఫస్ట్ ఎనామిల్ పొర అనేది ఉంటుందండి. దాని కింద డెంటిన్ అనే లేయర్ ఉంటుంది. ఆ డెంటిన్ అనే లేయర్ వల్లే మనకి టీత్కి సంబంధించిన సెన్సిటివిటీ ప్రాబ్లం కానీ, పెయిన్ కానీ, సెన్సిటివిటీ అనేవి కానీ ఆ డెంటిన్ లేయర్ వల్లే వస్తాయండి. జనరల్గా టెంపరేచర్ చేంజెస్ ఉన్నప్పుడు ఏంటంటే పళ్ళు కూడా టెంపరేచర్కి అకామిడేట్ అవుతాయండి. కోల్డ్ కానీ హీట్ కానీ ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ టెంపరేచర్లో చేంజెస్ వల్ల ఈ డెంటిన్లో లేయర్లో ఉండేవి మనకి ఆ టీత్ డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి, వాటిలో ఉండే డెంటినల్ ట్యూబ్యూల్స్ అనేవి బ్లాక్ అవటం వల్ల కానివ్వండి, అందులో వచ్చే నర్వ్ ఎండింగ్స్ కన్స్ట్రిక్ట్ అవటం కానీ టీత్ అనేవి సెన్సిటివ్గా అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఏమవుతుందంటే అండి, ఈ సెన్సిటివిటీ ప్రాబ్లము వీటి వల్లే కాకుండా జనరల్గా ఓల్డ్ ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే జనరల్గా వయసు రీత్యా వచ్చేవి పళ్ళు అరగటం అనే కంప్లైంట్ చూస్తామండి. పళ్ళు అనేవి గట్టిగా అరిగిపోవటం, గుంటల్లా పడిపోవటం, లేకపోతే ఎక్సెసివ్ బ్రషింగ్ చేయటం వల్ల ఏంటంటే పంటికి చిగురికి మధ్యలో పళ్ళు గాళ్ళులా మారిపోతాయి. వీటిని ఏంటంటే వేస్టింగ్ డిసీజెస్ అంటారు. వీటి వల్ల కూడా మనకి చలికాలంలో ఎక్కువ సెన్సిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుందండి. డాక్టర్ గారు, చలికాలంలో పంటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చలికాలంలో జనరల్గా పంటికి ఓన్లీ స్పెషల్గా తీసుకోవాల్సిన కేర్ అంటూ ఏమీ స్పెసిఫిక్గా ఉండదండి. మనం సంవత్సరం పొడుగు తీసుకునే జాగ్రత్తలతో పాటే చలికాలంలో ఏంటంటే మనకి ముందుగానే చెకప్స్ అవి తీసుకోవటం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని మనం ముందుగానే తెలుసుకుంటే ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం, ఈ పళ్ళు ఏవైతే జుమ్మని లాగుతున్నాయి అనే ప్రాబ్లం ఉంటుందండి, వాటికి సంబంధించినవి టూత్ పేస్ట్లు ఉంటాయండి. మనకి మామూలుగా వాడే పేస్ట్లు కాకుండా మెడిసిన్స్, అందులో సెన్సిటివిటీ తగ్గించే మందు ఉన్న మెడిసిన్స్ ఉన్న టూత్ పేస్ట్లు అనేవి ఉంటాయి. అవి జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్లో దొరికేవి ఏవో వాడేస్తూ ఉంటాం, సెన్సిడైన్ అని అవన్నీ రకరకాల టూత్ పేస్ట్లు అనేవి మనకి దొరుకుతున్నాయి. అలాంటివి ఏంటంటే జనరల్గా మనం ఎలా వాడతాము, పేస్ట్ మీద మామూలుగా బ్రష్ చేసేసుకుని రుద్దేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా మనం బ్రష్ చేసుకున్నట్టు చేసుకుంటే అయిపోదండి. అవి వాటికి టీత్ మీద ఒక ఎనామిల్ మీద యాక్ట్ చేసే టైం మనకి ఇవ్వాలి. అది ఎలా వాడాలి అని అంటే ముందు ఫింగర్ మీద వేసుకోవాలండి. ఆ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్, సెన్సిటివిటీ తగ్గించే టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫింగర్ మీద వేసుకుని మీకు ఏ పళ్ళు అయితే బాగా జూమ్ అంటున్నాయి, కొంతమందికి రైట్ సైడ్ కుడివైపు అంటారు, లెఫ్ట్ సైడ్ ఎడం వైపునో, కింద పళ్ళనో, దంతాలనో, ఎదురు పళ్ళనో ఎక్కడైతే సెన్సిటివిటీ అనిపిస్తుంది, లేదు అన్ని పళ్ళు సెన్సిటివ్గా ఉన్నాయని మీకు అనిపిస్తుంది అని అంటే ఎక్కడైతే సెన్సిటివ్గా ఉందో ఆ ఏరియాలో ఫస్ట్ మనకి పళ్ళు అనేవి ఇలా ఉంటాయండి అమరిక. వీటి మీద ఏంటంటే మనం ఫింగర్ మీద తీసుకున్నప్పుడు మసాజ్ అనేది చేసుకోవాలి. మీకు ఏ ఏరియాలో అయితే, ఇప్పుడు మీకు వేస్టింగ్ డిసీజెస్ అని చెప్పాను కదండి, ఈ పంటలో ఇక్కడ అనేది గాడుల్లో ఏర్పడతాయి. ఈ ఏరియాలో ఏంటంటే మసాజ్ అనేది చేసుకోవాలి. ఫింగర్ మీద బాగా రౌండ్స్గా మసాజ్ చేసుకుని లోపల వైపు కూడా, ఓన్లీ ఇటువైపు రుద్దుకుంటే సరిపోతుంది కదా అనుకోవడానికి ఉండదు, లోపల వైపు కూడా రుద్దుకోవాలండి. ఈ లోపల వైపు కూడా మనం అంతా అప్లై చేసుకుని నోట్లో మనం దాన్ని ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు ఉంచుకోవాలి.
ఇది రాసుకున్నప్పుడు నోట్లో ఏంటంటే వస్తూ ఉంటుంది, ఊసేసుకోండి. అది మింగచ్చా మింగకూడదా అని చాలా డౌట్స్ ఉంటాయి. మింగకుండా ఏదొస్తే అది మనకు ఉమ్మేస్తూ ఉండి మీరు ఎంతసేపు నోట్లో దాన్ని ఉంచుకోగలుగుతారో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల లోపు ఎంతసేపు అన్నా ఉంచుకుని అప్పుడు పుక్లించి ఉమ్మేసి అప్పుడు నార్మల్గా బ్రష్ చేసేసుకోవచ్చు. వేరే పేస్ట్ పెట్టన్నా చేసుకోవచ్చు, లేదా దీంతోనే బ్రష్తోనే మనం బ్రషింగ్ అనేది చేసేసుకుంటే మనకి ఈ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్లు మనం ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గరలోని ఏ డెంటిస్ట్ దగ్గరికైనా వెళ్ళి రికమెండ్ చేయించుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా పనిచేస్తుందండి. ఆ సెన్సిటివ్ పేస్ట్లో కూడా చాలా రకాలు అనేవి ఉంటాయి. ఏది వాడితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే మినిమం 2 వీక్స్ టైం పడుతుందండి. ఈ టూత్ పేస్ట్ అనేది మన పళ్ళ మీద దాని ప్రభావం చూపించడానికి 2 వారాల టైం అనేది పడుతుంది. ఆ 2 వారాల టైం అయిన తర్వాత మీకు నెమ్మదిగా ఈ జుమ్మని లాగటం అనేది తగ్గుతుంది. ఈ పేస్ట్లు ఇలా మీరు 2 వారాలు వాడి ఆపేయాలండి. 2 వారాలు వాడి మీకు రిలీఫ్ ఉందనంటే ఆపేయాలి. మళ్ళీ సెన్సిటివిటీ కంప్లైంట్ వస్తుంది అన్నప్పుడు మొదలెట్టాలి. ఇది వాడితే బాగుంది కదా అని చెప్పి అవే పళ్ళు రుద్దుకుంటా ఉన్నాం అనుకోండి, పేస్ట్ అనేది పనిచేయటం మానేస్తుంది. కాబట్టి ఎంతవరకు మీకు ఇబ్బంది తగ్గించగలుగుతుందో పేస్ట్ అంతవరకు వాడుకుని వీటిని ఆపేయాలి. డాక్టర్ గారు, పంటికి వచ్చే సాధారణ సమస్యల గురించి చెప్పండి. పంటికి జనరల్గా సాధారణంగా అండి మేజర్గా వచ్చే కంప్లైంట్స్ ఇప్పుడు మనకున్న దాని ప్రకారం ఎక్కువ శాతం వాళ్ళలో వచ్చే కంప్లైంట్ ఏముంటుందంటే పన్ను పుచ్చిపోయింది అని వస్తారండి. జనరల్గా పన్ను పుచ్చిపోయింది అన్నప్పుడు కూడా రారు, పన్ను నొప్పి వస్తుంది అన్నప్పుడే మనకి జనరల్గా డెంటిస్ట్ దగ్గరికి అనేది రావటం అనేది జరుగుతుంది. పన్ను నొప్పి రావటమో వాపు రావటమో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి జనరల్గా పేషెంట్స్ అనేవాళ్ళు డెంటిస్టులు అనేది విజిట్ చేస్తున్నారు. మామూలుగా ఇన్ జనరల్గా పళ్ళకి సంబంధించిన సమస్యలు ఏంటంటే పళ్ళు పుచ్చిపోవటం అనేది ఒక సమస్య అండి. తర్వాత చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుంచి రక్తం రావటం అనేది సెకండ్. థర్డ్ సమస్యలు ఏమిటంటే జనరల్గా యంగ్ పేషెంట్స్లో అంటే 30 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏంటంటే జ్ఞానదంతాల సమస్య అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నామండి. జ్ఞానదంతాలు ఏంటంటే సగం వచ్చి ఆగిపోవటం, చిగురు దాని మీద ఉండిపోవటం, సగం వచ్చి రాకుండా ఆగిపోయినవి అడ్డంగా తిరిగి రావటం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా 25 సంవత్సరాల లోపల వాళ్ళకి వంకర పళ్ళని, ఎత్తు పళ్ళని, గ్యాప్స్ ఉన్నాయని ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ చూస్తాం. ఈ 4 రకాల సమస్యలతో జనరల్గా మనకి పళ్ళల్లో వచ్చే సమస్యల్లో మేజర్ ఈ కంప్లైంట్స్తో వస్తారండి జనరల్గా. వీటిలో ఏంటంటే మనకి పన్ను పుచ్చు అనేది ఎక్కువ శాతం మందిలో చూస్తాం. అది వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి 2-3 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి 60-70 ఏళ్ళు ఉన్న వయసు వరకు అందరికీ కామన్గా చూసేది, అందరిలో సమానంగా వచ్చేది ఏదైనా ఎక్కువగా వచ్చేది ఉందంటే అది పన్ను పుచ్చు అండి. పన్ను పుచ్చుల్లోనే వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పన్ను పుచ్చు అనేది ఎంతవరకు ఉంది అనే దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు జనరల్గా పన్ను పుచ్చు ఇందులో చూసుకున్నట్టయితే 50% టీత్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఓకేనా, ఇలాంటి వాటిల్లో మనకి టీత్ అనేది 50% పైన డ్యామేజ్ అయిపోయింది అంటే ఇది పన్నుకి వేర్ అనేది ఇలా ఉంటుందండి. పన్ను పుచ్చు అనేది మనకి నరానికి, పంటలో ఉన్న నరానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. దానికి కాకుండా పైన ఎనామిల్ కానీ పైన డెంటిన్ అనే లేయర్లో కానీ ఉంటే మాత్రం పన్నుకి సిమెంట్లు పెట్టడం అనే ట్రీట్మెంట్ ద్వారా ఆ పుచ్చు తీసేసి ఏ భాగం వరకు అయితే పుచ్చు ఉందో అది తీసేసి సిమెంట్ ట్రీట్మెంట్ ద్వారా అది క్లోజ్ చేస్తాం. ఎప్పుడైతే పన్ను పుచ్చు అనేది నరం దాకా వెళ్ళిందో అప్పుడు మాత్రం మనం పంటికి ఈ వేర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసి పైన క్యాప్ అంటే తొడుగు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. అలా కాకుండా పన్ను కింద వేరుకి కూడా పుచ్చు వెళ్ళిపోయింది, పన్ను 60-70% అంటే 70% పన్ను పాడైపోయింది అన్నప్పుడు మాత్రమే పన్ను అనేది తీయించుకోవాలి. జనరల్గా పాతకాలంలో వాళ్ళు ఏంటంటే కొంచెం నొప్పి ఉన్నా కొంచెం ఏదున్నా అనేది ఏంటంటే ఈ పళ్ళు తీయటం అనేది బాగా ఎక్కువగా చేసేవాళ్ళండి ఇదివరకు ఉన్న రోజుల్లో. బట్ ఇప్పుడున్న వాళ్ళలో ఏంటంటే రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ కూడా బాగా ఎక్కువగా చేయించుకోవచ్చు. పన్ను కాపాడే స్టేజ్లో ఉంది అన్నప్పుడు మాత్రమే మనం రూట్ కెనాల్ చేసుకుని కాపాడుకోవాల్సి ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి వివరిస్తారా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే జనరల్గా సాధారణంగా అందరూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అమ్మో నొప్పి వస్తుంది, చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంది అని అనేది చాలామంది పేషెంట్స్లో ఎక్కువగా వచ్చే దాంట్లో అమ్మో రూట్ కెనాల్ వద్దండి పన్ను తీసేయండి అని అడుగుతూ ఉంటారు. అందులో భయపడాల్సింది ఏమీ లేదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పంటికి చేసే చాలా చిన్న ట్రీట్మెంట్.
పన్ను తీయించుకోవటం కంటే చాలా సులువుగా చేయించుకోగలిగే ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ అంటే ఏంటంటే పంటికి వేర్లనే ఉంటాయండి. మనకి పైకి పన్ను ఎంత కనిపిస్తుందో లోపల ఆ పంటికి సంబంధించిన వేరు ఉంటుందండి. మనకి పైకి కనిపించేదానికి రెండింతలు వేరు పంటి ఎముకలో ఉంటుంది. ఆ రూట్లో ఉండేది ఏంటంటే పన్ను నరం అనేది ఉంటుంది. ఆ పంటి నరానికి మనం చేసే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. దీంట్లో ఏంటంటే ఆ నరంలో పంటి రూట్ ఆ వేరులో ఉండే మనం ఆ నరాన్ని తీసేసి ఈ వేరు లోపల నుంచి సిమెంట్ పెట్టుకుంటూ వస్తారు పైకి. ఆ సిమెంట్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ పైన ఏదైతే పుచ్చిపోయిన ప్రాంతం ఉందో ఆ భాగాల్లో తీసేసి సిమెంట్ పెట్టి పైన క్యాప్ అనేది వేసుకుంటారండి. క్యాప్ అనేది వేయించుకోవాలా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. రూట్ కెనాల్ అయిపోయింది కదా, పన్ను నొప్పి తగ్గిపోయింది కదా, క్యాప్ వేయించుకోవాలా లేదా అనే డౌట్ చాలామంది పేషెంట్స్కి ఉంటుందండి. జనరల్గా మనకి ఇండియాలో స్టాటిస్టిక్స్ చూసుకుంటే రూట్ కెనాల్ అయిన తర్వాత 90% పేషెంట్స్కి క్యాప్ అనేది అడ్వైస్ చేస్తారండి. ఎందుకు అని అంటే మనం 40 to 50% పోయిన పన్ను స్ట్రెంగ్త్ అనేది ఉండదండి. పుచ్చు వల్ల పన్ను డ్యామేజ్ అయిపోయిన దానికి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఈ క్యాప్ ఈ తొడుగు అయితే ఏదైతే ఉందో దాన్ని వేయటం వల్ల పంటికి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందండి. రూట్ కెనాల్ చేయించుకుని సిమెంట్ పెట్టించుకుని అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ పైన ఉన్న పంటికి పుచ్చు వల్ల స్ట్రెంగ్త్ బలం పోతుంది, ఆ పట్టు అనేది పోతుందండి. మీరు గట్టిగా ఏమన్నా కొరికారనుకోండి ఈ పన్ను అనేది 2 భాగాలుగా విరిగిపోతుంది. అలాంటప్పుడు మనం ఎంత కష్టపడి మీరు చేయించుకున్న రూట్ కెనాల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పన్ను తీసేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా రూట్ కెనాల్ అయిన తర్వాత క్యాప్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, చిన్న పిల్లలు చాక్లెట్స్ ఎక్కువ తింటూ ఉంటారు, వారిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా? చిన్నపిల్లల్లో కూడా మనం పళ్ళు పుచ్చు అనేవి చూస్తూ ఉంటామండి. పన్ను పుచ్చు చిన్నపిల్లల్లో దేనికి వస్తుంది అని అంటే మనకి ఏజ్ వైజ్ కారణాలు ఉంటాయండి. అంటే పంటికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణాల వల్ల పన్ను పుచ్చు అనేది వస్తుంది. 2-3 years లోపు ఉన్న పిల్లలకు కూడా పళ్ళు పుచ్చు అనేది వస్తుంది. దేనికి వస్తుంది అని అంటే వాళ్ళకి బాటిల్ ఫీడింగ్ అంటే పాల సీసాతో పాలు పట్టినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనం పడుకునేటప్పుడు పిల్లలకి పాలు పట్టించి పడుకోబెడతారు. వాళ్ళు ఏంటంటే నిద్రపోయేటప్పుడు నోట్లో అలా పాలు ఉండిపోవటం వల్ల ఈ పన్ను లేయర్స్ మీద ఆ పాలు ఉండిపోయి రాత్రంతా అలా ఉండిపోవటం వల్ల 2 నుంచి 3 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకు కూడా పళ్ళు పుచ్చు అనేది వస్తుందండి. 3 నుంచి తర్వాత 10-11 ఏళ్ళ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ చాక్లెట్స్ అని బిస్కెట్స్ అని పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలు ఏంటంటే ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ టైమ్స్ తీసుకుంటారండి. జంక్ ఫుడ్ కానివ్వండి, మనకి దొరికే చాక్లెట్స్ అని కూల్ డ్రింక్స్ అని ఇలా రకరకాల ఆహార పదార్థాలు అనేవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాంటివి తీసుకున్నప్పుడు నోరు అనేది వెంటనే కడుక్కోలేదనుకోండి మంచినీళ్ళతో కానీ నార్మల్గా పుక్కిలించుకోవడం కానీ 2 పూట్ల బ్రష్ కానీ చేయనప్పుడు ఏమవుతుందని అంటే ఆ తీపి ఏదైతే ఉందో వాటిలో ఆ తీపి పదార్థం అనేది పంటి లేయర్ మీద ఎక్కువ శాతం ఉన్నప్పుడు నోట్లో నార్మల్గానే ఉండే బ్యాక్టీరియాతో ఈ తీపి ఎప్పుడైతే ఈ షుగర్స్ అనేవి రియాక్ట్ అవుతాయో అది పైభాగాన్ని పుచ్చులాగా మారి తినేస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల పళ్ళల్లో పుచ్చు అనేది వస్తుంది. సో ఇలా పుచ్చు వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఊడిపోయే పళ్ళే కదండి వీటికి ట్రీట్మెంట్ ఎందుకు అని అడుగుతారు. ఊడిపోయే పళ్ళే కానీ పళ్ళు ఊడటం అనేది కూడా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో జరుగుతుందండి. పిల్లలకి 6 సంవత్సరాల వయసు నుంచి 12 సంవత్సరాల వయసు వరకు పాల పళ్ళు అనేవి ఊడిపోతూ ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. వీటిని ఏంటంటే మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్లో ఉన్నప్పుడు 12 ఏళ్ళకి ఊడాల్సిన పన్ను 6 ఏళ్ళ వయసులోనే పుచ్చిపోయింది అనుకోండి, అలాగే ఉంచేసారనుకోండి ఏమవుతుంది ఆ పుచ్చు అనేది కింద ఎముకలోకి దాని కింద కొత్తగా మనకి పళ్ళు అనేవి పర్మనెంట్ పళ్ళు అనేవి తయారవుతూ ఉంటాయి. పాల పళ్ళు కింద పర్మనెంట్ పళ్ళు అనేవి తయారవుతూ ఉంటాయి. ఆ తయారయ్యేది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇన్నేళ్ళు అలా పుచ్చు పన్ను నోట్లో ఉంచేయటం వల్ల. అలా పిల్లల్లో కూడా పుచ్చు వచ్చినప్పుడు పెద్దవాళ్ళలో ఎలా అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తామో పిల్లల్లో కూడా ఏంటంటే పల్పాటమీ అని ఉంటాయి. అంటే పండుకి ఆ నరము ఆ వేరు ఎంతవరకు ఉందో అంతవరకు చేసి సిమెంట్లు పెట్టే ఉంటాయి. పిల్లల్లో పెట్టే సిమెంట్లు వేరుంటాయి, పెద్దవాళ్ళలో పెట్టే సిమెంట్లు వేరుంటాయి. ఇలా సిమెంట్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాని మీద తొడుగు అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళలో ఒకలాంటి తొడుగులు వేస్తారు, పిల్లల్లో అవసరమైన వాళ్ళకి తొడుగు వేస్తారు, లేదంటే సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తారు. ఇలా పిల్లల్లో కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేదు బాగా పాడైపోయింది 6 ఏళ్ళ వయసులోనే దాన్ని రూట్ కెనాల్ చేసి కాపాడటం కూడా మన వల్ల అవ్వట్లేదు, పన్ను ఇంకా తీసేయాలి అన్న పరిస్థితి వస్తే
పన్ను తీయించుకున్న తర్వాత వదిలేస్తే ఏమవుతుందంటే పళ్ళు అనేవి జనరల్గానే ఫిజియలాజిక్ మూమెంట్ ఉంటుంది, అంటే వాటికి జనరల్గానే కదిలే తత్వం ఉంటుంది. ముందుకు కానీ వెనకకు కానీ ఇలా కదిలే తత్వం ఉంటుంది. మనం పన్ను తీయించేసుకున్నాము, అవి ఏమవుతుందనంటే పక్కన ఉన్న పళ్ళు ఇలా జరిగిపోతాయి. ఇలా జరిగిపోవటం వల్ల ఏమవుతుంది, కింద నుంచి వచ్చే పర్మనెంట్ పళ్ళుకి పైన ఉన్న పాల పన్ను అనేది రూట్ మ్యాప్ లాగా, దానికి ఏంటంటే అది ఈ ద్వారా ఈ ప్లేస్లో నేను రావాలి అని వస్తుందని. అలా రానప్పుడు ఏమవుతుంది అని అంటే పెద్ద అయ్యేసరికి ఆ పిల్లలకి వంకర పళ్ళు రావటం, ఎత్తు పళ్ళు రావటం, వరుస సరిగ్గా లేకపోవటం ఇలాంటి కంప్లైంట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి పెద్దవాళ్ళకి పళ్ళు అనేది ఎంత ఇంపార్టెంట్గా మనం చేయించుకుంటామో పిల్లల్లో కూడా మనకి కంప్లైంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా 100% ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. అలా ఒకవేళ పన్ను తీసేయాల్సి వచ్చింది అని అంటే స్పేస్ మెయింటెనర్స్ అనేవి ఉంటాయండి, అంటే ఈ పళ్ళు మధ్యలో ఉండాల్సిన గ్యాప్ని కాపాడేలాంటివి ఉంటాయి, స్పేస్ మెయింటెనర్స్ అంటారు. అలాంటివన్నీ వేయించుకుని ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రాకుండా ఆపుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ టైంలో పంటి చిగుళ్లకు వచ్చే సమస్యలు ఏమిటి? జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో నోట్లో వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూసుకుంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే జనరల్గా హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయండి. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే ఈ 2 హార్మోన్స్ ఏంటంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చిగుళ్ళకు వచ్చే రక్తం అనేది బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. బ్లడ్ సప్లై ఎక్కువగా ఉండటం వల్ల చిగుళ్ళు ఎర్రగా మారడం, చిగుళ్ళలో నుంచి రక్తం రావటం, చిగుళ్ళు వాపు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఈ హార్మోనల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియల్ ఫ్లోరాలో కూడా చేంజెస్ వచ్చి లాలాజలం అనేది కొంచెం తక్కువ ఉత్పత్తి అవడం అనేవి కూడా కొంతమంది, అందరిలో కాదు కొంతమందిలో చూస్తూ ఉంటాం. నోరు డ్రై అయిపోవటం ఇలాంటివన్నీ జనరల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల చూస్తూ ఉంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రెగ్నెన్సీ జింజైటిస్ అంటారు. ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఈ చేంజెస్ వల్ల ఏంటంటే చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు రక్తం రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనకి ముందుగానే పంటికి సంబంధించిన పుచ్చులు, గారెలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ఎక్కువ మనకి ఎఫెక్ట్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చూపిస్తారు. పుచ్చులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిగుళ్ళ నుంచి రక్తం రావటం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ ఉమెన్లో వాళ్ళకి జనరల్గా సెకండ్ ట్రైమిస్టర్లో మనం ఏ ట్రీట్మెంట్ అన్నా చేసుకోవచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల మొదలైన తర్వాత నుంచి 6వ నెల కంప్లీట్ అయ్యే వరకు సెకండ్ ట్రైమిస్టర్ అంటారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు, ఆఖరి 3 నెలలు మనకి డెంటల్ ట్రీట్మెంట్స్కి సెట్ అవ్వదండి ప్రెగ్నెన్సీ ఉమెన్లో. జనరల్గా గర్భిణీ స్త్రీలకి ఆ టైంలో మనం ఎటువంటి డెంటల్ ట్రీట్మెంట్స్, దంతాలకు సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయకూడదు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సెకండ్ ట్రైమిస్టర్లో చెక్ చేయించుకుని చిగుళ్ళకి సంబంధించిన ఏదైనా అవసరమైన క్లీనింగ్ అనో సిమెంట్స్ పెట్టించుకోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయించుకుని ముందే చేయించుకుంటూ ఉంటే ఆ టైంలో ఇంకా ఈ చైన్ టైంలో ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అలాగే జనరల్గా ఫాలో అయ్యే మనకి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్. డాక్టర్ గారు, ఓరల్ క్యాన్సర్ అంటే ఏమిటి? జనరల్గా ఓరల్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ని ఓరల్ క్యాన్సర్స్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్ అంటే చిగురు వల్ల, లేకపోతే లోపల ఉండే మ్యూకోజా వల్ల, బక్కల మ్యూకోజా అని ఇలా రకరకాల చిగుళ్ళు సాఫ్ట్ టిష్యూకి వచ్చేవి ఉంటాయి. అలాగే పంటికి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి, ట్యూమర్స్, కార్సినోమాస్ పంటికి సంబంధించినవి కూడా ఉంటాయండి. పంటికి సంబంధించిన వాటితో పెద్దగా ఇబ్బందులు అనేవి ఏంటంటే ఎముక వరకు తినేస్తుంది. కానీ సాఫ్ట్ టిష్యూకి సంబంధించి వచ్చిన వాటిల్లో ఎక్కువగా ఎవరిలో చూస్తాము అని అంటే ఎక్కువగా స్మోకింగ్ హ్యాబిట్, సిగరెట్లు, చుట్టలు, బూడీలు ఇలాంటివి అలవాటు ఉన్న వాళ్ళలో, నెక్స్ట్ ఏంటంటే పాను, గుట్కా ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి నవిలే వాళ్ళలో, వక్క, ఆకులు ఇట్లాంటి నవిలే వాళ్ళలో, లేదు అని అంటే కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయండి, వైరల్ కండిషన్స్, కొన్ని క్రానిక్ వైరల్ కండిషన్స్ ఉన్న వాటిలో నోట్లో అనేది ముందుగానే క్యాన్సరస్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాము. జనరల్గా నోటి క్యాన్సర్ అనేది వచ్చేది ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళల్లో కానీ, లేదు అని అంటే పాను, గుట్కా నవ్వులే వాళ్ళల్లో కానీ ఈ సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉందో దానికి మ్యూకోజాల్లో వచ్చే లీజన్స్ అనేవి ఎక్కువ చూస్తాం. పంటికి సంబంధించిన వాటిలో ఏముంటాయి అని అంటే
మీకు జనరల్గా పంటికి సంబంధించి ఫస్ట్ పుచ్చు అనేది బాగా డీప్గా ఇన్ఫెక్ట్ అయిపోయినప్పుడు సిస్టిక్ చేంజెస్ అనేవి చూస్తారండి. అంటే సిస్ట్ అంటే కణిత అంటారు తెలుగులో. కణితలు అనేవి పళ్ళు కింద ఫామ్ అయితే ఎముకను తినేస్తాం అనేది జరుగుతుంది. అది ఎముకలో స్ప్రెడ్ అయ్యి పెద్దగా ట్యూమర్స్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని ఏంటంటే పెరియాపికల్ సిస్ట్ అని, రాడిక్యులర్ సిస్ట్ అని ఇలా అంటారు. కొన్ని కణితలు ఎలా ఉంటాయంటే పన్ను ఫార్మేషన్ అప్పుడే వచ్చే సిస్ట్లు అనేవి ఉంటాయి. అట్లా ఏంటంటే డెంటిజరస్ సిస్ట్లు అని ఇలా అంటారు. కొన్ని సార్లు వీటిలోని ట్యూమర్స్లకు కూడా మారుతాయండి. పళ్ళకి వచ్చేది మనకి ఏంటంటే జ్ఞానదంతాల దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒడంటోజెనిక్ ట్యూమర్స్ అంటారు. అంటే పంటి వల్ల వచ్చే ట్యూమర్స్. వాటి వల్ల కూడా చాలా మందిలో ఏంటంటే దవడ ఎముక తీసేయటం ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కలిసికట్టుగా మనం తీసుకుంటే 2 రకాలుగా ఒడంటోజెనిక్, నాన్ ఒడంటోజెనిక్ అని ఉంటాయి. అంటే పంటికి సంబంధించినవి, పంటికి సంబంధం లేకుండా ఉండే ట్యూమర్స్గా మనం విభజించుకోవచ్చు. ఇలాంటి రకాలు ఉంటాయండి. డాక్టర్ గారు, ఓరల్ క్యాన్సర్ కాకుండా పంటి చిగుళ్లకు వచ్చే వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా? మనకి ఓరల్ క్యాన్సర్ కాకుండా, పంటికి కాకుండా మనకి నోట్లో వచ్చే ఇతర సమస్యలు అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఉంటాయండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్స్ అనేది ఒకటి ఉంటుంది. అది మనకి బాడీని రక్షిస్తూ ఉంటుంది ఏది అవ్వకుండా. అలాంటి వాటిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఎక్కువగా వచ్చేవి ఏం చూస్తామంటే నోరు మంట అనేది ఎక్కువ మంది చెప్తూ ఉంటారండి. నోట్లో తెల్లగా వచ్చేసిందండి, చిగురు మీద అంతా తెల్లగా వైట్గా ప్యాచెస్ వచ్చాయి, రెడ్ ప్యాచెస్ వచ్చాయి, ఇలాంటివనేవి చెప్తూ ఉంటారు. వాటిలో ఏంటంటే లైకెన్ ప్లానస్ అంటారు, ఓరల్ లైకెన్ ప్లానస్ అంటారు. అవి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు వాటిని. అంటే మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయనప్పుడు, మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే మెడికల్ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం తీసుకోనప్పుడు ఏంటంటే అవి ఫస్ట్ నోట్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. మనకి పెద్ద వయసు అయిన తర్వాత కొంతమందికి జాయింట్ పెయిన్స్ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలా ఎలా వస్తాయో వాటితో ఉన్న వాటికి నోట్లో కూడా సమస్యలు ఉంటాయి. తెల్లగా మచ్చలు రావటం, నోట్లో తెల్లగా ప్యాచులు రావటం, చిగురు మీద అంతా ఎర్రగా అయిపోయి ఏది తినలేకపోతున్నాం అనే కంప్లైంట్తో ఎక్కువ మంది వస్తారండి. వాటికి నాలుక మీద మంట ఉండటం, చిగురుల మీద మంట ఉండటం ఇలాంటివి చేస్తారు. అవేంటంటే చిగురు నొప్పనో పన్ను నొప్పనో మనం అపోహపడుతూ ఉంటారు. కానీ జనరల్గా మనం చెక్ చేసుకుంటే ఏంటంటే పళ్ళుకి సమస్య ఏమీ ఉండదు, చిగురికి సంబంధించిన సమస్య ఏమి ఉండదు. కానీ ఇలాంటివి మ్యూకోజా మీద అంటే బుగ్గల్లో కానీ, నాలుకకి అటువైపు ఇటువైపు కానీ, లేదంటే పైన పెదానికి లోపల వైపు కానీ, కింద పెదాని లోపల వైపు కానీ, ఇలాంటి వాటిల్లో తెల్లటి ప్యాచెస్ లాగా చూస్తాం. మనకి ఇప్పుడు ఈ షూ లేస్ అయితే ఎలా ఉంటుందో అలా లేస్ ప్యాటర్న్లో చూస్తూ ఉంటాం. వాటిని ఏంటంటే లైకెన్ ప్లానస్ అంటారు. అలాంటిది ఒకటి వస్తుంది. నెక్స్ట్ అలాంటి దాంట్లోనే ఏముంటుందంటే నోటిపూత, నోట్లో చిన్న చిన్న కురుపుల్లాగా, చిన్న మైండ్ చాలా చిన్న అల్సర్స్, పుండుల్లాగా వస్తూ ఉంటాయి. అవి కూడా ఏంటంటే మనకి ఇమ్యూనిటీ తక్కువ లేదు, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే నోటిపూత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ నోటిపూత అందరిలో కామన్గా ఉంటుందండి. అవి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర వస్తుంది, దాని అంతటా అదే సరిపోతుంది. అలా కాదు, ఇంకా ఏం చూస్తారు అని అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. క్యాండిడియాసిస్ అంటారు. నోట్లో తెల్లగా ప్యాచ్ లాగా వచ్చేసిందండి, మంట వస్తుంది, ఇలా క్యాండిడియాసిస్, ఓరల్ క్యాండిడియాసిస్ అని ఇలా చూస్తూ ఉంటారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే హెర్పిస్ అల్సర్స్ అనేవి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఓరల్ క్యాన్సర్ కాకుండా నోట్లో మనకి పంటికి కాకుండా చిగుళ్ళకి కానీ లోపల ఉండే మ్యూకోజాకి కానీ వచ్చే సమస్యల్లో ఇవి మేజర్గా చూస్తూ ఉంటాం. ఎక్కువ మందిలో చూసే సమస్యలు ఇవి. డాక్టర్ గారు, పంటి సమస్యల గురించి యాక్ట్ ప్రేక్షకులకు మీరిచ్చే సలహాలు. రోజు మనం జనరల్గా మనకి ఇవన్నీ పంటి సమస్యలు ఇన్ని ఉంటాయి అని మనకి చిన్నప్పటి నుంచే అవగాహన ఉండదండి. జనరల్గా మనం డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, మనకి పన్ను నొప్పి వచ్చిందనో లేకపోతే ఏదో సమస్య వచ్చినప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం కాకుండా సంవత్సరానికి ఒకసారి మీకు దగ్గరలో ఎవరు వీలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓరల్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి. మనం ఎలాగైతే జనరల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నామో ఓరల్ చెకప్, డెంటల్ చెకప్ అనేది కూడా చేయించుకుంటే మనకి ఇంత పెద్దవి అవ్వకుండానే ముందుగానే స్క్రీనింగ్ దశలోనే మనం చూసుకోగలిగితే ఇంత పెద్ద ఈ పుచ్చులు, రూట్ కెనాల్స్, పళ్ళు తీయటం ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే రోజుకి 2 పూట్ల బ్రష్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. రోజు 2 పూట్ల పొద్దున్న నైట్ పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి.
థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి. మనం వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటుంటామో మనం తిన్న ఆహారం పంట మీద అంటుకోకుండా ఉంటుంది. అలా ఈ పంట మీద అంటుకోకుండా ఉన్నాము అని అంటే 90% ఆఫ్ ద డెంటల్ డిసీజెస్ అనేవి మనం పుచ్చులు రాకుండా, గార పట్టకుండా, ఇలాంటివి చిగురు సమస్యలు రాకుండా చూసుకోగలుగుతాం. థర్డ్ ఏంటంటే పళ్ళు క్లీనింగ్తో పాటు నాలుగు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం తిన్న ఫుడ్ సగం నాలుగు మీద ఉంటుంది. ఆ టంగ్ క్లీనింగ్ అనేది చేసుకోకపోయినా కానీ చాలా రకాల సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మనం చిన్న మనం ఇంట్లో చేసే మెయింటెనెన్స్, ఏదైనా తిన్న వెంటనే పుక్కిలించుకోవటం, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, నాలుగు క్లీన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం కరెక్ట్గా ఫాలో అవుతే ఏంటంటే 90% ఆఫ్ ద డెంటల్ డిసీజెస్ని మనం రాకుండా ముందుగానే అరికట్టుకోవడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాంటి రకరకాల దంతవైద్య సమస్యలు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మీరు వాటన్నిటి గురించి ఈ ప్రోగ్రాంలో మ్యాక్సిమం కవర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇలాంటివి యాక్టివ్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చూపించి మీకు ప్రజలకు బాగా అవగాహన కల్పించాలని ఈ అవకాశం ఇచ్చిన యాక్టివ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.